ఓం నమో భగవతే వాసుదేవాయ. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. కాని ఆ యుద్ధం మిగిల్చిన శవాల దిబ్బలను చూసి గాంధారి తల్లడిల్లిపోయింది. తన 100 మంది పుత్రుల మరణానికి కృష్ణుడే కారణమని భావించి ఆగ్రహంతో కృష్ణుడికి శాపమిచ్చింది. కృష్ణ, కురువంశం ఎలాగైతే అంతమైందో నీ యదువంశం కూడా అలాగే ఒకరిని ఒకరు కొట్టుకుని సర్వనాశనమైపోవాలి. నువ్వు కూడా ఒక సామాన్యుడిలా అడవిలో మరణించాలి అని శపించింది. భగవంతుడైన కృష్ణుడు చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరించాడు. కాలక్రమేణా యదువంశీయులలో అహంకారం పెరిగిపోయింది. గాంధారీ శాపం మరియు మునుల శాపం వల్ల వారు ప్రభాస తీర్థంలో మత్తులో ఒకరిని ఒకరు చంపుకుని అంతమైపోయారు. తన వంశనాశనాన్ని చూసిన కృష్ణుడు తన అవతార సమాప్తి సమయం ఆసన్నమైందని గ్రహించి అడవిలో ఒక చెట్టు కింద యోగముద్రలో కూర్చున్నాడు. అప్పుడు జరా అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని చూసి లేడి ముఖమనుకుని బాణం వేశాడు. ఆ బాణం తగలగానే కృష్ణుడు తన మానవదేహాన్ని వదిలి దివ్యరూపంతో వైకుంఠానికి బయలుదేరాడు. కృష్ణుడు భూమిని వదిలిన క్షణమే ద్వాపర యుగం ముగిసి అధర్మం రాజ్యమేలే కలియుగం ప్రారంభమైంది. దేవుడైనా సరే భూమిపై అవతరించినప్పుడు ప్రకృతి నియమాలకు లోబడి ఉండాలని కృష్ణుడు తన జీవితం ద్వారా నిరూపించాడు. ఆయన చూపిన మార్గం, ఆయన చెప్పిన భగవద్గీత నేటికీ మనకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. శ్రీకృష్ణ అవతారం ముగిసిన ఆయన లీలలు సమాప్తమయ్యాయా? కలియుగంలో కృష్ణుడు మళ్లీ ఏ రూపంలో దర్శనమిస్తున్నాడు? జగన్నాథుడిగా పూజలందుకుంటున్న ఆ విగ్రహం వెనుక ఉన్న మర్మం ఏంటి? తర్వాతి ఎపిసోడ్లో జగన్నాథ ఆలయం, కృష్ణుడి సజీవ హృదయం గురించి తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కూడా చేరడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.